Hello, hello. Hi, see you friends. Very happy New Year. 2026లోకి వచ్చేసాం. వెల్కమ్ టు 2026 అండ్ థ్యాంక్స్ టు 2025. ఈ 2025లో అందరికీ మంచి జరిగిందని ఆశిస్తూ, చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందని అనుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఏదో ఒకటి ఇస్తుంది. దానివల్ల మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. అంతే తప్ప దాన్ని బ్లేమ్ చేయకూడదు కదా! నాది ఇలా అయిపోయింది. 2025లో నన్ను ఇలా అన్నారు, ఇలా చేశారు. సో వదిలేద్దాం. నెక్స్ట్ 2026ని ఫ్రెష్‌గా స్టార్ట్ చేద్దాం. సో, అలాంటప్పుడు ఎవరిని, ఎవరిని కాదు, దేన్ని మనం బ్లేమ్ చేయకూడదు. సో, అంటే నేను యాక్చువల్‌గా ఈ 2025, 26లు ఇయన్నీ నమ్మను. క్యాలెండర్ డేట్ మారిందంటారు, అదంటారు, ఇదంటారు. సో, ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిగవుతదన్నట్టు, మనం చెప్పే దాన్ని బట్టించి అపోజిట్ పర్సన్ రియాక్షన్ ఉంటుంది. అండ్ దేర్ రియాక్షన్ బట్టించి మన యాక్షన్ నెక్స్ట్ ఉండాలి అని ఫీలింగ్ నాదుంటది. అంటే నా థాట్ ప్రాసెస్ అలా ఉంటది. సో, ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతదని నేననుకుంటాను. మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయినా, లేకపోతే ముందు నుంచి చూస్తున్నట్టయినా మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్. ఎందుకంటే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది మంచి మంచి వీడియోస్ ఛానల్‌లో చేయడానికి. సో, ఇవాల్టి స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను నెట్‌ఫ్లిక్స్‌లో అట్టా బ్రౌజ్ చేస్తుంటే స్క్రీన్‌ని రివాల్వర్ రీటా అని వచ్చింది. అది నేను కరెక్ట్‌గా పలుకుతున్నానో లేదో కూడా నాకు తెలీదు. రివాల్వర్ రీటా. అదే మన ర 'కీర్తి సురేష్' గారి మూవీ అన్నమాట. జస్ట్ ఎ జంబుల్ ఫిల్మ్ అన్నమాట. కన్‌ఫ్యూజనల్ సిట్యుయేషనల్ కామెడీ టైప్ అన్నమాట. బట్ అంటే ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. అండ్ అట్ ద టైమ్ ఎక్కడికి పోతుంది స్టోరీ, ఎలా ఎండ్ చేస్తారనే థాట్‌లో ఉన్నానన్నమాట. స్టార్టింగ్ సింపుల్‌గానే స్టార్ట్ చేశారు. లైక్ ఒక మోసం కేసులో ఉండిపోతే, ఒక ఫ్రాడ్ కేస్ అన్నమాట. హ్యూజ్ మనీ 2 క్రోర్స్ ఫర్ ఎ సింగిల్, అంటే ఒక చిన్న ఫ్యామిలీకి 2 క్రోర్స్ పెద్ద ఇష్యూ, పెద్ద అమౌంట్ కదా! అది ఫ్రాడ్ అయిపోవడంతో వాళ్ళ డ్యాడీ చనిపోతారు. ఫ్యామిలీ హెడ్ కాబట్టి చనిపోగానే ఇగ రాధిక గారు మమ్మీ అనమాట. సింగిల్ మదర్‌గా ముగ్గురిని పెంచుతారనమాట. ముగ్గురు పిల్లలు. అంటే ఈ ఫ్యామిలీ ఇదే అనే స్టోరీ అనేది లాస్ట్ రివీల్ అవుతుంది. బట్ వి ఆర్ సీయింగ్ కదా! అంటే మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోద్ది. ఇదే ఫ్యామిలీ ఆయన చనిపోయి ఉంటారని మనం ఈజీగా గెస్ చేసేస్తాం. పెద్ద స్టోరీ ఎలా వెళ్తది అంటే, మాఫియా ఎవరైతే ఫ్రాడ్ చేశారో ఈయనతోటి, వాళ్ళు 2 గ్యాంగ్స్ అనమాట. 2 గ్యాంగ్స్‌తో స్టోరీ నడుస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోతది. స్టార్టింగే ఇన్వాల్వ్ అయిపోయి ఎండ్ దాకా ఫ్యామిలీ తోటే ఉంటది స్టోరీ అంతా. దట్ ఈ 2 గ్యాంగ్స్‌కి మధ్యలో ఈ ఫ్యామిలీ ఉంటదనమాట. అది సెట్ చేశారు. అంటే ఎక్కడ కూడా లాజిక్ లేకుండా అయితే లేదు. అలా అని చెప్పేసి చిన్న లాజిక్ కూడా కాదు. ఇట్స్ ఎ ట్రావెలర్ లాజిక్ అనమాట. కొన్ని కామెడీ సీన్స్ అయితే బావున్నాయి. ఆ కామెడీ యాక్టర్ కూడా భలే చేస్తారు. ఆయన పేరు నాకు తెలీదు. మీరు చెప్పండి ఎవరన్నది. ఆయన లాస్ట్‌లో ఎండింగ్ కూడా ఫినిష్ చేశారనమాట. అనిపించింది. సునీల్ గారు ఉన్నారు మెయిన్ విలన్ సైడ్. అండ్ దట్ సైడ్ వచ్చి ఒక సైడ్ ఏమో సునీల్ గారు, ఒక సైడ్ ఏమో మన పొలిటీషియన్ ఉంటారు చూడండి, గుండు గారు. ఆయననమాట. ఆయన చేశారు. ఈయన సునీల్ అంటే సునీల్ సీరియస్‌గానే ఉన్నారు యాక్చువల్‌గా. నా కళ్ళని చూసి నిజం చెప్పు అంటాడు. అక్కడ హైలైట్ ఉంటది ఆ సీన్. ఇంకా 'కీర్తి సురేష్' గారు అల్టిమేట్‌గా చేశారు. ఎందుకంటే మిడిల్ క్లాస్ అమ్మాయిలానే చేశారు. అంటే తోపు యాక్టింగ్ అనలేము. అలా అని చెప్పి సింపుల్ యాక్టింగ్ కూడా అనలేము. ఎందుకంటే ఈ కొద్ది గ్యాప్‌లో ఉంటాయి చూడండి. చాలా స్లో నరేషన్‌లో ఉంటాయి స్టోరీస్. అక్కడ చేయడం కొంచెం టఫ్ ఉంటది. మిగతా టకటక వెళ్ళిపోయే రోల్స్ కంటే ఇక్కడ ఇలాంటి సీన్స్ దగ్గర నెమ్మదిగా చేయడం కొంచెం టఫ్ ఉంటుందన్నమాట. సో, ఇలాంటప్పుడే మనం అంటే మన క్యారెక్టరైజేషన్‌ని గాని, లేకపోతే పెర్ఫార్మన్స్‌ని గాని చూపించుకోగలం. లెట్స్ సీ అనేది అనిపించిందనమాట. ఇద్దరు అక్కలుంటరు. చెల్లుంటుంది మిడిల్, అండ్ అక్కుంటుంది. అక్కకి పెళ్లయి ఉంటుంది గానీ, తన బావ డబ్బులు కావాలి, కట్నం కావాలని చెప్పి విసిగించే టైప్ ఒకడుంటాడు. ఫ్యామిలీలో అన్ని ఫ్యామిలీస్‌లో ఇలాంటివుంటాయి కాబట్టి, అది అంత పెద్దగా అంటే స్టోరీ చెప్పేటప్పుడు క్యారెక్టరైజేషన్ చెప్తుంటే, ఆ క్యారెక్టర్ ఎంత పోర్షన్ క్యారీ చేస్తుందన్నది కూడా చెప్పాలి కదా! అంటే డైరెక్టర్స్‌కి స్టోరీ రైటింగ్‌లో, స్క్రిప్ట్ రైటింగ్‌లో అన్నీ క్లియర్‌గానే చెప్పారు. బ అంటే ఎక్కడ కూడా నాకు తప్పనిపించలేదు. తప్పంటే ఇదేంట్రా బాబు ఇలా తీశాడు అనే లాజిక్ లేకుండా అయితే ఏం లేదు. బట్ వన్ టైమ్ వాచబుల్, కూర్చొని చూడొచ్చు.
అంతే. నేనైతే చూసాను. పెద్ద సినిమా గూడా గాదు. 2 అవర్స్‌కి కొద్దిగా ఎక్కువున్నట్టుంది. అండ్ నిజంగా చెప్తున్నాం గదా! ఏవైతే కన్వర్జేషన్స్ ఉంటాయో విలన్స్‌కి మధ్యలో ఫోన్‌లోనే ఉంటది మొత్తం కన్వర్జేషన్. ఎక్కడ ఫేస్ టు ఫేస్ ఏమి ఉండవు. లాస్ట్‌లో అందరూ ఫేస్ టు ఫేస్ చూసుకుంటరు. మధ్యలో పోలీస్ ఆఫీసర్ ఉంటారనమాట. అదే మన ఎందులో ఉంటారు? 'భగవంత్ కేసరిలో' ఉంటారు గదా! లాస్ట్‌లో వస్తారు బిజినెస్ మ్యాన్ ఆయనే. అంటే తమిళ్‌లో చాలా సినిమాలు చేశారు. కాపోతే మన తెలుగులో చేసిన రోల్ చెప్తాడు. ఎందుకంటే మనం ఈజీగా గుర్తుపట్టొచ్చనేసి. ఆయన చేశారు. చాలా చేశారు. అండ్ అందరూ చేశారబ్బా! 'రాధిక' గారు, 'కీర్తి' గారు, 'సునీల్' విలన్స్ సునీల్‌కి ఎదురుగా ఒక విలన్, చనిపోయిన ఒక విలన్ ఉంటాడు. ఆయన ఫుల్ సినిమా మొత్తం డెడ్ బాడీ లానే రోల్ చేశారు. అంటే యాక్ట్ చేశారు. ఆయనది కార్ సీన్స్ హ్మ్. పెట్టారు. నాకు భలే అనిపిచ్చింది. ఎందుకంటే ఫన్ ఓరియెంటెడ్‌గా మూవీ తీసుకుంటే ఇది ఓకే. అన్నీ బాగా ఎక్కువ ఇప్పుడు మహా అయితే చూస్తే క్రైము లేకపోతే థ్రిల్ ఇట్లా ఏదో ఒక కేసులో ఇరుక్కోవడము, చంపేయడాలు అవి ఇవి బాగా చూసి ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తే మనకు కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్‌కెళ్ళి రిలీఫ్ అనిపిస్తది గదా! సో, ఆ కేటగరీలో ఈ మూవీ ఉంటదనమాట. మీకు ఒకవేళ బోర్ అనిపిస్తే ఎప్పుడైనా చూడాలనిపిస్తే చూడండి. మరీ చూసి అదిరిపోయేంత, కళ్ళు చెదిరిపోయేంత వింత మూవీ అయితే నేను చెప్పలేను. జస్ట్ టైమ్ పాస్‌కి చూడండి పర్లేదు. నేను చూసాను. నాకు నచ్చింది. నాకు అనిపిచ్చింది. చూసాను నేను. ఓకే. చెప్తున్నాం కదా! అంటే లాజిక్‌లు ఎతకకుండా టైమ్ పాస్‌కి చూడాలంటే చూడొచ్చు. 'కీర్తి' గారు చేశారు. 'రాధిక' గారు చేశారు. చేశారంటే వాళ్ళకి యాక్టింగ్‌తో వాళ్ళు కొట్టిన పిండి వాళ్ళు ఎలానో చేసేస్తారు. స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే కర్మ అనే దాని మీద మూవీ డిపెండ్ అయి ఉంటది. కర్మ ఎవడు చేసిన కర్మకు ఆడే పోతాడన్నట్టు. ఎలా కర్మ ఎలా కర్మ తిరిగి మన చుట్టూ వస్తుందన్నది సింపుల్ లాజిక్‌గా అలా ఎడిట్ చేసుకుంటూ వచ్చేసారనమాట. అంటే చెప్తాను ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. నార్మల్‌గానే మన ఇంటి చుట్టూ పరిసరాలు ఎలా ఉంటాయి. లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా జీవిస్తుంది. వాళ్ళకి కష్టమొస్తే ఎలా సేవ్ చేయాలంటే ఎలా ఎదుర్కోవాలనే పాయింట్ చెప్పారు. అండ్ విలన్స్ కూడా అంత ఒక్కొక్క ఎక్కడ కూడా ఏమంటారు ప్లాన్ మీద ప్లాన్ వేసుకుంటూ ఎళ్ళే టైప్ గాదు. అప్పటికప్పుడు ప్లాన్ అనమాట వాళ్ళు. ఏ లేకపోతే బి లేకపోతే సి అనే ముందు నుంచి రెడీగా ఉండరు. ప్రిపేర్డ్ ఉండరు వాళ్ళు. అరే! ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇది ఇలా చేసేద్దాం. ఇది ఇప్పుడు ఇలా అయిపోయింది. అంతే తప్ప అంటే గట్టి విలన్స్ గూడా అని చెప్పలేం. చిన్న విలన్స్. దే ఆర్ డూయింగ్ ఏదో బై లక్‌గా వచ్చేస్తాయి చూడండి డబ్బులు. ఆ టైప్ కేటగరీ విలన్స్ అనమాట వీళ్ళు. అంటే కరెక్ట్‌గా చేద్దాము. అరే! ఇది చేయకపోతే మనకేదో అయిపోద్ది. అలా కాదు. జస్ట్ విలన్స్ అంతే వాళ్ళు. మనం బయట అలానే ఉంటాం. అంటే చేసేటప్పుడు అనుకుంటాం గదా! అరే బాబోయ్! ఇది ఇప్పుడు లేకపోతే అవ్వదేమో. అలా కాదు. వస్తే వచ్చింది లేకపోతే లేదు. పోతే పోయింది. అంటే కింద పని చేసేవాళ్ళు గూడా రౌడీస్ గూడా అంటే ఒక్కొక్క చేయి మారుతుంటదనమాట. సిట్యుయేషన్‌కి ఈ సిట్యుయేషన్ ఇప్పుడు నీ చేతిలో ఉంటది. ఈ సిట్యుయేషన్ వాడి చేతిలో ఉంటది. ఈ సిట్యుయేషన్ ఆడి చేతిలో ఉంటది. అలా ఎళ్ళిపోద్దనమాట కర్మ అంటాం గదా! మనకు గూడా అంతే గదా! టైము తిరుగుతున్నప్పుడు ఎవరి టైం ఎక్కడ ఆగుతదో తెలీదు కదా! అదే రేంజ్‌లో సేమ్ అలానే తీశారనమాట. అంటే రిలేట్ అవుతాయి బయట సినారియోకి. చాలా ఉన్నాయి పాయింట్స్ ఇందులో. విలన్స్ కాదు. నెగెటివ్ పీపుల్ అనుకుందాం. వాళ్ళ విలన్స్ అనలేము. ఒకటి మంచి జరిగితే ఇద్దరు, ముగ్గురు చెడు పీపుల్ ఉంటారు గదా! అలా అన్నమాట. ఒక నలుగురు, ఐదుగురు చెడు ఉంది. ఇద్దరు, ముగ్గురు మంచోళ్ళున్నారు. వీళ్ళకి మధ్యలో జరిగే సిట్యుయేషనల్ డ్రామా అని చెప్పొచ్చు సింపుల్‌గా. సో, మ్యూజిక్ అంటే జస్ట్ బీజీఎం వరకే ఉన్నాయి. రికార్డింగ్స్ అట్లా చిన్న మ్యూజిక్ బిట్స్ చేజ్‌లో అవుతున్నప్పుడు. బట్ ఇలా ప్రాపర్‌గా సాంగ్ ఏం లేదు. ఉంది అంతే మూవీ. లాస్ట్‌లో టైటిల్ రివీల్ చేస్తారు. అనిపిచ్చింది. రాధికమ్మ గారి కామెడీ టైమింగ్ కొంచెం ఇంకొకరున్నారు కామెడీ ఇంకా ఆయన టైమింగ్ అలా అవి 2, 3 కామెడీ టైమింగ్స్ అయితే ఉన్నాయి. అవి ఫన్ క్రియేట్ చేసాయి. అంటే ఎక్కువ కాదు. జస్ట్ నార్మల్‌గా కొంచెం మరి చిన్న వాటికి గూడా నవ్వేస్తుంటాను కాబట్టి నాకు నచ్చుతాయి. సో, మీకెలా అనిపిచ్చిందో ఒకసారి చూస్తే కామెంట్ చేయండి. చూడకపోతే చూడ్డానికి ట్రై చేయండి. నచ్చకపోతే మధ్యలో ఆపేయండి. నో ఇష్యూస్. ఓకే. ఇదేం రివ్యూ లాగా కాదు. నేను చూసాను. నాకు నచ్చిన పాయింట్స్ చెప్పాను అంతే. ఓకే. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.